బాహుబలి 1, బాహుబలి 2, సలార్. బాహుబలి 1 మించినది బాహుబలి 2, బాహుబలి 2 మించింది సలార్. ఈ మూడుని మించినది కల్కి. చాలా మంచిగా ఉంది. విజువల్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్నకి ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో మళ్ళీ ఇంతకుముందుకున్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ ప్రభాస్ అన్నకి వచ్చేసింది. ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు. బుజ్జిలరా అని ఆవిడ బుజ్జి మీకు ఆవిడ చూసి కూడా బుజ్జిలరా వచ్చి వెళ్ళిపోయింది. చాలా సూపర్ ఉంది. లాస్ట్ సీన్ రెబెల్ సీన్లో భైరవ అనే ఒక సీన్ ఉంది. ఆ సీన్లో త్రిశూలం వచ్చే సీన్లో బూన్స్ బాల్ చేసుకోవాల్సింది అందరికీ. నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు అందరూ ఒకసారి సినిమా చూడండి. చాలా మంచిగా ఉంది. మీరు చాలా మిస్ అయిపోతారు. బొన్నెల పండుగ అంటారు. బొన్నెల పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థియేటర్లలో. ఏ థియేటర్లో కూడా యుద్ధాలు అన్నీ వలిపోతున్నాయి. అన్ని క్లియర్ అయిపోతుంది. చాలా ఉంది. ఆల్మోస్ట్ నీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి. చాలా బాగుంది పిక్చర్. ఫస్ట్ హాఫ్ విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్ ఉంది. ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్. కొంచెం స్లో అయింది మూవీ అండ్ క్రౌడ్లో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైలాగ్స్ అని వినపడలేదు. బట్ ఆబ్వియస్లీ మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఆసమ్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ చాలా అంటే చాలా బాగున్నాడు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు నాగి. విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ లెవెల్ మర్చిపోతారు. బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ స్లో. సెకండ్ హాఫ్ ఇప్పుడు మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆసమ్ ఉండే వీరు కొన నో వెరీ షార్ట్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ బాగుంటే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా. సో హోపింగ్ దట్ ప్రభాస్కి పెద్ద హిట్ వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు నాగి, హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్. అండ్ విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్. నెవర్ ఎవర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. హాలీవుడ్ లెక్క ఉంది. బట్ ఆబ్వియస్లీ మన ఇండియన్ పురాణాలు అవన్నీ వాడారు కదా. సో యూ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. కమల్ హాసన్ సైఫై డిస్టోపియన్ ఏమంటారు ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ మూవీగా ఉంది. సో అదే జానర్. సో మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఆ జానర్. ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అశ్వత్థామ చాలా మందికి తెలియదు. బట్ బేసికలీ అశ్వత్థామ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ బిల్డప్ చాలా అంటే చాలా బాగుంది. సో స్పాయిలర్స్ ఇవ్వకూడదు. బట్ చాలా మందిది స్పెషల్ అపీరెన్స్ ఉంది. సో నేను స్పాయిలర్స్ ఇవ్వను. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి స్పెషల్ అపీరెన్స్ వచ్చినప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ క్రౌడ్ గో క్రేజీ. సో విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్. ఇలాంటి విఎఫ్ఎక్స్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్. ఒక మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్. నేను డ్యూన్ చూడలే. బట్ మ్యాడ్ మ్యాక్స్ ఎనీ హాలీవుడ్ మూవీ కంపేర్ చేసుకోండి అల్టిమేట్ ఉంది. అటు ఇటు కొన్ని ప్లేసెస్లో యూ కెన్ ఫీల్. బట్ వేరే లెవెల్ ఉంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే ఇప్పుడు చెప్పలేను. సెకండ్ హాఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్. సో అట్లా. థ్యాంక్ యూ. బాగుంది. అరే నాకు భయం వేస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. అసలు ప్రభాస్ డార్లింగ్. అసలు పర్ఫార్మెన్స్ అయినా మూవీ అయినా క్రేజీ బాగుంది. ఇంకా చాలా నాకు భయం వేస్తుంది. క్రేజీ మూవీ ఓవరాల్. సలార్, కల్కి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ ఉంది బ్రో. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఫుల్లీ ఫన్ లోడెడ్. ప్రతి ఒక్క డైలాగు ఒక పంచ్ కానీ ఒక కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. కల్కి రెఫరెన్స్ చూపించడం కానీ మధ్యలో క్యామియోస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ క్యామియోస్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ క్యామియోస్ పెట్టాడు. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఫైట్స్ పర్లేదు, బాగున్నాయి. ఇంకా అశ్వత్థామ, కల్కి ఫైట్స్, ప్రభాస్ ఫైట్స్ రాలేదు. అవి వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అవి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. ఇంకా అదేం లేదు. ఆ క్యామియోస్ అయితే రాలేదు. మనమే అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ అయితే చాలా ఉన్నాయి. చాలా బాగుంది భయ్య. ఇంటర్వెల్ అయితే చాలా బ్యాంగ్. చాలా బాగుంది. స్టెప్ అయితే బుర్రపాడన్న నిజంగా. ఆ యాక్షన్ ఫిలిమ్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ సూపర్. అసలు హైలైట్. అసలు ప్రభాస్ ఇలా తీయడం అసలు తెలుగు ఇండస్ట్రీలోనే సూపర్ అంటున్నా. అసలు సూపర్ అసలు మూవీ అయితే. అమితాబ్ బచ్చన్ అయితే ఇంటర్వెల్ ముందు వచ్చాడు. ఆ సీన్స్ అయితే బుర్రపాడు ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ అలా చంపేశాడు. జస్ట్ ఒక సీన్లో కనిపించాడు బ్రహ్మానందం. మరి సెకండ్ హాఫ్ ఏమైతే తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అయితే బుర్రపాడన్న సూపర్. జై రెబెల్ స్టార్. చాలా బాగుంది.
అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా ఎక్కడ తగ్గకుండా తీశాడు. హాలీవుడ్ని మించేలాగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గించైతే లేదు. పక్కా హాలీవుడ్ని మించే ఉంది. ప్రభాస్ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా నిలిచాడు. కల్కితో పాన్ వరల్డ్ స్టార్గా ఎదుగుతాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. కడుపు నిండా పెట్టాలన్నా స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్నే. జై ప్రభాస్. అలా సినిమా చాలా బాగుంది. మాకు మన ప్రభాస్ గారు, కృష్ణంరాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏవి గోవిందరాజు అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాం సినిమాకు. సినిమా చాలా బాగుంది. బాహుబలితోనే ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది. ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. సినిమా ఓకే, చాలా బాగుంది.